సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సంతోషకరమైన సమాచారం. మనతో పాటు వాక్యం పంచుకోవటానికి మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ నాయనా. అయ్యా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ కొడుకు. ప్రైజ్ ద లార్డ్ మా. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, మీ అందరికీ వందనాలండి. ఈ రీతిగా మిమ్మల్ని కలవడం దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం. ప్రైజ్ ద లార్డ్. అలాగే మనతో పాటు దైవజనరాలు జ్యోతమ్మ కూడా మనతో పాటు ఈ రోజు ఇంటర్వ్యూలో ఉన్నారు. అమ్మగారికి కూడా ఒకసారి అందరం వందనాలు చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రైట్. క్రైస్తవ జనమ, ఈ దినం మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారిని కుటుంబ వ్యవస్థ మీద, కుటుంబ వ్యవస్థ మీద కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు మీ దగ్గర నుంచి మేము ఎదురు చూస్తా ఉన్నాం. అయ్యా, మాకు అప్పుడప్పుడు చాలా మంది ఫోన్ చేసి ఈ కుటుంబంలో ఒక భర్త ఎట్లుండాలి, భార్య ఎట్లుండాలి, పిల్లల విషయంలో ఎట్లా ఉండాలి, అత్తమామల విషయంలో ఎట్లా ఉండాలి అని చాలా మంది వారి కొన్ని అనుమానాలు మమ్మల్ని అడుగుతూ ఉంటారయ్యా. సో ఈ విషయంలో వీటికి సమాధానం మీ ద్వారా తెలుసుకోవాలని ఆశపడి ఈ చక్కటి ఇంటర్వ్యూ ఈ దినం ఏర్పాటు చేయటం జరిగింది. అయ్యా, ఒక మాట నేను వారితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి చెప్పండి నాయన. క్రైస్తవ జనమ, ఈ దినం కుటుంబ వ్యవస్థను గురించి కొన్ని విలువైన, మరో రకంగా చెప్పాలంటే అత్యంత విలువైన విషయాలు మీకు దైవ సేవకుల ద్వారా తెలియచేయాలని పరిశుద్ధాత్మ చేత మా హృదయాలు రేపబడి మీతో పంచుకోవటానికి విషయాలు ఇష్టపడుతున్నాను. కుటుంబ వ్యవస్థ చాలా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటది. ఓ మహా గొప్ప భక్తుడు ఎప్పుడు ఈ మాట అంటారు, కుటుంబం చిన్న సంఘం, సంఘం పెద్ద కుటుంబం అంటాడు. విన్నారు ఈ మాట? కుటుంబం ఒక చిన్న సంఘం, సంఘం ఒక పెద్ద కుటుంబం. సంఘం బాగుండాలంటే ముందు కుటుంబ వ్యవస్థ బాగుండాలి. ఏ కుటుంబ వ్యవస్థ బాగుంటుందో ఆ కుటుంబాలు వెళ్ళే సంఘాలు బాగుంటాయి. సంఘాలు బాగుంటే సమాజం బాగుపడిపోతుంది. సమాజాన్ని కానీ ప్రపంచాన్ని కానీ ప్రభావితం చేసే అద్భుతమైన శక్తి ఏదో తెలుసా? కుటుంబం. అలాగని కుటుంబం అంటే వారు నివసించే ఇల్లు కాదు, రాళ్లతో కట్టబడినటువంటి రాతి గోడలు కాదు. కుటుంబం అంటే ఆ ఇంట్లో నివసించే వాళ్ళే కదా. గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారయ్యా, దేశం అంటే మట్టి కాదు మనుషులే అన్నారు. అట్లాగే కుటుంబం అంటే రాతి గోడలు కాదు కదయ్యా. అవును. కుటుంబం అంటే ఆ కుటుంబంలో నివసించేటువంటి భార్య, భర్త, తల్లి, పిల్లలు, ఆ కుటుంబంలో నివసించేటువంటి వారు. అయితే ఈ దినం కుటుంబ వ్యవస్థలో ఎవరు ఎలా ఉండాలో, వారి వారి బాధ్యతలు ఎలా పోషించాలో దేవుని వాక్యం ఏం చెప్తుందో, క్రైస్తవ జనమ, మన బ్రతుకు దినాల్లో మనకు ప్రామాణికం దేవుని యొక్క వాక్యమే. భక్తుడైన దావీదు గారు అంటారు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. అంటే అయ్యా, మాటకున్న అర్థం మన కుటుంబ జీవితంలో గాని, మన వ్యక్తిగత జీవితంలో గాని మనం వేసే ప్రతి అడుగు వాక్యానుసారంగా ఉండాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం వాక్యానుసారంగా ఉండాలి. అంతే కదయ్యా మాటకున్న అర్థం. సో ఈ వాక్యపు వెలుగులోనయ్యా, తమరిని రోజు జ్యోతమ్మ మేము అడిగే ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న అయ్యా, కుటుంబ వ్యవస్థలో భార్య భర్త అనేవాళ్ళు ఎలా ఉండాలి? ఆ భార్య భర్తల మధ్యలో సంబంధాలు ఎలా ఉంటే కుటుంబం కట్టబడిద్దయ్యా? చాలా చక్కటి ప్రశ్న మీరు అడిగారు నాయన. అయ్యా, నాకంటే ముందు ప్రభువే చెప్పినాడు. అయ్యా, ఆయన ఏం చెప్పినాడంటే, అయ్యా, భార్య భర్త ఏక శరీరము, ఏక శరీరం, ఏక శరీరం అన్నాడు. అవునయ్యా.
అంటే ఏక శరీరం. మనకు 2 కళ్ళు ఉన్నాయి. అయ్యా. ఒకటి భార్య, ఒకటి భర్త. ఆమేన్. 2 చెవులు ఉన్నాయి. అవునయ్యా. ఒకటి భార్య, ఒకటి భర్త. అయ్యా. 2 కాళ్ళు, చేతులు, అవును. ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా ఆంతరంగికంగా ఉండే అవయవాలు కానీ, బాహ్యంగా కనిపించే అవయవాలు కానీ అవునయ్యా. 2 ఉన్నాయి. అవునయ్యా. ఈ 2 ఏం చేస్తాయంటే ఒకదానికొకటి సహకారంగా ఉంటాయి. అది. ఎప్పుడు ఈ 2 పోట్లాడింది ప్రపంచంలో లేదు. అవునయ్యా. ఈ కన్ను ఆ కన్నుతో పోట్లాడిందని, ఉండదు కదయ్యా. ఈ చెయ్యి ఆ చెయ్యితో పోట్లాడిందని ప్రపంచంలో ఎంతవరకు ఎప్పుడు వినలేదు. అది. అందుకని ప్రభుల వారు ఏక శరీరము అని చెప్పారు. భార్య భర్త అనున్నటువంటి ఆ సంబంధము లైంగికమైన చింతనలు, ఆ కోరికలు తీర్చుకోవటానికి, పిల్లల్ని కంటానికి, సంపాదించటానికి అనే ఆలోచన కాకుండా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా వాళ్ళు ఎప్పుడూ ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఆమేన్. ఏక భావం కలిగి ఉండాలి. ఆమేన్. భర్త అవునంటే అవునమ్మా అని చెప్పాలి. భార్య అవును అంటే ఆలోచించి అవునండి అని చెప్పాలి. అది భార్య భర్తల సంబంధం, ఏకత్వం. ఏకత్వం. అంతేకాని భర్త ఒకటి చెప్తే భార్య ఒకటి చెప్పడం, భార్య ఒకటి చెప్తే భర్త ఒకటి చెప్పడం, అది భిన్నంగా ఉంటుంది. నేను బైబిల్ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాను. ఆదాము గారికి దేవుడు ఒక స్త్రీని ఇచ్చేటప్పుడు ఆయన ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేశాడని అవునయ్యా. ఉంది. ప్రక్కటెముకను తీసి, ఎందుకు ప్రక్కటెముకను తీయాలి? ఏదో వెనకో ముందో ఏదో తీయచ్చు కదా. ప్రక్కటెముకంటే భార్య ఎప్పుడు కూడా భర్తకు ముందెళ్ళకూడదు, అంటే ఓవర్టేక్ చేయకూడదు. భర్తని నీకేం తెలియదు ఉండు నేను చేస్తాను అనే పద్ధతి మంచిది కాదు. అట్లా చేసేది ఆ కొంపనే నాశనం చేస్తుంది. భార్య ఎప్పుడు భర్త వెనకలు రాకూడదు, అంటే భర్త వెనకొచ్చే స్త్రీ భర్తను గురించి చాలా చెడుగా చెప్తాది. వెనకొచ్చే స్త్రీ అంటే వాడు అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు, నన్ను చూడడు, నాకు చేయడు అని చెప్తా ఉంటుంది. భర్త గురించి చెడుగా చెప్తూ వాని కష్టార్జితమే తింటాది, వానితోనే సంసారం చేస్తుంది, వానితోనే పిల్లల్ని కంటాది. ఎంత అసహ్యం చూడండి. రెండవది, ప్రభు ఎందుకు ప్రక్కలో ఎముకను తీశాడంటే భార్య ఎప్పుడు భర్త ప్రక్కనే ఉండాలి. ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, ప్రక్కన ఉండాలి. ప్రక్క నుండి భర్తకు సపోర్ట్ చేయాలి. అది భార్య భర్తల సంబంధం అనేటటువంటిది. ఈ రీతిగా జీవిస్తే మీ కుటుంబం ఎంతో చక్కగా ఉంటుంది. మీకు ఉదాహరణకు మాట చెప్తాను. ఎలక్ట్రిక్ పోల్స్ వేసి ఉంటారు, అక్కడక్కడ సపోర్ట్ పోల్ వేసి ఉంటారు. ఎందుకంటే ఆ లైన్ పక్కకు లాగుతారు కాబట్టి ఆ పోల్ పడిపోతుందని సపోర్ట్ పోల్ వేస్తారు. భార్య నథింగ్ బట్ సపోర్ట్ పోల్. భర్తకు ఎప్పుడు సపోర్ట్ చేసేదిగా ఉండాలి, కానీ అపోజ్ చేసేదిగా ఉండకూడదు. ఆ రీతిగా ఉంటేనే ఆ కుటుంబము చాలా బాగుంటుంది. ఆ భార్య భర్తలు చాలా సంతోషంగా అన్యోన్యంగా జీవిస్తారు. మంచిది నాయన. అయ్యా, చాలా సంతోషం అయ్యా. చక్కటి విషయం మాతో పంచుకున్నారు. అయితే ఇక్కడ మీరు చెప్పిన ఈ మాటలోనయ్యా, మీరు చెప్పిందే నాకు ఒకటి గుర్తొస్తుంది అయ్యా. చెప్పండి నాయన. ఏక శరీరము అన్నారు కదయ్యా. అవును, నిజమే. మనిషిని ఇట్లా మధ్యలో నుంచి 2గా మనం అట్లా విభజిస్తే ఇటువైపు పార్ట్ ఎట్లుంటుందో సేమ్ అదే పార్ట్ ఏమంటారు, రిప్లికానే ఏదో అంటారు కదయ్యా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటారు కదయ్యా. అయితే ఈ విషయంలో ఒకసారి తమరు చెప్తా, భర్త ఒక కన్ను అయితే భార్య ఒక కన్ను.
కన్ను ఎప్పుడైనా ఏదైనా చూసేటప్పుడు 2 కళ్ళు ఒకదాన్నే చూస్తాయి. అవును నాయన. అప్పుడు మీరు నవ్వుతాయి ఏం చెప్పారంటే నయ్యా, ఒక కన్నీటి చూసి ఒక కన్నీటి చూస్తే ఆ చూపు మెల్లకన్ను అయిపోద్ది కదా. సంసారం చెడిపోతుంది, లేయా బతుకు అదే కదా నేను పాపం. అది అది నేను అది ఒకే చూపు, అంతే. ఒకే మాట, అవును ఒకే వినికిడి, అవును ఒకే పని, అవును ఒకే నడక. అవును నాయన. ఆ ఏకత్వంతో కుటుంబాన్ని కట్టుకోవాలంటారు. ఆ ఏకత్వం కలిగి ఉంటేనే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అవును అవును కదయ్యా. ఉమ్. నాకు ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తొస్తుంది అయ్యా, తమరు చెప్పంటే ఒకసారి దయచేసి పంచుకుంటాను చెప్పండి అయ్యా. నాయన. మేడగది మీద 120 మంది పురుషులు ఉన్నారు కదయ్యా. అవును నాయన. అక్కడ మనకు తెలిసిన మాట ఉంది కదయ్యా, ఆ. వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. అవును ఆ ఏక మనస్సు అంటే నేను అంటాను ఎక్కడ శరీరాలు 120 గాని మనసు మాత్రం ఒకటే ఉంది. ఒక్కటే. అవును ఆ ఏక మనసు ఉండటాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఉండలేక భూలోకానికి దిగి వచ్చాడు ఆమేన్. ఆమేన్. కదయ్యా. అవును అంటే ఆ ఏక మనసు ఏ భార్య భర్తల మధ్యలో ఉంటుందో ఆ. పరిశుద్ధాత్మ తాకిడి ఆ కుటుంబం అనుభవించగలిగింది. పరలోకమే అక్కడికి వస్తుంది. ఆమేన్. 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 అంతే కదయ్యా. అవును నాయన. అయ్యా అవును. రెండోది జ్యోతమ్మ, ఆ భార్యాభర్తల విషయమై ఒక ప్రశ్న ఆ. మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతున్నారయ్యా. నాయన అడగమంటారు కదయ్యా. దయచేసి అడగండి నాయన, అడగండి మా. అయ్యా నేను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను అయ్యా. చెప్పండి నాయన. భార్య ఏ పనైనా చేయాలి అన్నప్పుడు భర్త పర్మిషన్ తీసుకునే చేయాలనా ఆ. అంటేనయ్యా, ఒకవేళ పుట్టింటికి వెళ్ళాలనుకుంటుంది, పుట్టింటికి వెళ్ళాలనిపిస్తుంది, అప్పుడు భర్త పర్మిషన్ తీసుకునే వెళ్ళాలనా? భర్త అనుమతి తీసుకొని వెళ్ళాలి మా. ఎందుకు వెళ్ళాలి అంటే, ఒకసారి ఒక అమ్మాయికి వివాహం అయితే అయ్యా కంప్లీట్ గా పుట్టింటి నుండి అత్తింటికి వచ్చినట్లే. అయ్యా బైబిల్ ప్రకారంగా అత్తింటికి వచ్చిన ఆడబిడ్డ భర్త భార్య అనే సంబంధాల గురించి భక్తుడు పౌలు గారు చెప్తారు. స్త్రీకి శిరస్సు పురుషుడు, అయ్యా పురుషునికి శిరస్సు క్రీస్తు అన్నాడు. అవును. ఏ బిడ్డ తన భర్తను శిరస్సుగా అంగీకరిస్తాదో అయ్యా ఆ ఇద్దరికి యేసు ప్రభు శిరస్సుగా ఉండి వాళ్ళని దీవిస్తాడమ్మా. అయ్యా అయితే చాలా మంది భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యా చాలా తప్పది. ఎందుకంటే ఆ పుట్టింటి ప్రభావము అయ్యా ఏ ఆడబిడ్డ మీద ఉంటుందో ఆ ఆడబిడ్డ సంసారానికే పనికిరాదు. అయ్యా ఏమన్నారయ్యా? పుట్టింటి ప్రభావము అయ్యా ఏ ఆడబిడ్డ మీద ఉంటుందో, అయ్యా ఏ ఆడబిడ్డ ఆ. పుట్టింటి మీద ఎక్కువ మక్కువ చూపెడతా ఉంటుందో ఆ ఆడబిడ్డ సంసారానికి పనికిరాదు. పనికిరా. జ్యోతమ్మ మీరేమంటారు దీనికి? నిజమే ఆ? నిజమే, ఇది 100% పురుష కరెక్ట్. పక్షపాతపు మాట కాదు కాదు కదా? కాదు కాదు, నిజమేనమ్మా. కుటుంబాన్ని కట్టే మాట. థ్యాంక్ యూ అయ్యా. నేను యథార్థము చెప్తాను, ప్రాక్టికల్ గా. ఈ మాటలు వింటున్న ప్రజలకు కూడా ఈ అనుభవాలు ఉంటాయి. ఏడుస్తా ఉంటారు మగోళ్ళు కొంతమంది, నా భార్య నా మాట వినలేదు అని. చాలా మంది తల్లులు వాళ్ళని పెట్టే ఒత్తిడిల్ని బట్టి ఆడపిల్లలు తల్లి మా అమ్మ మాట వింటాను, మా నాయన మాట వింటాను అట్లాంటప్పుడు భర్త ఎందుకు నీకు, పెళ్ళి ఎందుకయ్యా? పెళ్ళెందుకు నీకు? కాబట్టి మనం ఒక్కసారి పుట్టింటిని దాటి మెట్టింటికి వచ్చిన తర్వాత ఆ ఆడబిడ్డకు శిరస్సు భర్తే. ఆయన ఏం చెప్తాడో అది చెయ్యాలి. శరీరం ఎంత పెద్దదైనా శిరస్సే కదా శరీరాన్ని నడిపించేది. ఆడబిడ్డ శరీరం, శిరస్సు భర్త. ఆయన చెప్పినట్టే ఆ బిడ్డ నడవాలి. ఒకవేళ మీరు అడగచ్చు, మీరు అనొచ్చు, నా భర్త తాగుబోతాడు తిరుగుబోతాడు అని. అది సెకండరీ. భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా, ఎటువంటి వాడు సంపాదకుడు కాకపోయినా, అందగాడు కాకపోయినా,
ఒక్కసారి వాడిని మెచ్చి నా భర్త అని స్వీకరించి పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చేటంత వరకు వాడితోనే బ్రతకాలి. అంతేకాని వాడు కాదని అమ్మింటికి వెళ్తాను, నాయనింటికి వెళ్తానంటే, అమ్మా నువ్వు సంసారానికి పనికిరావమ్మా, నీ జీవితం పనికి రాకుండా పోతుంది. ఎంతో మంది ఆ రీతిగా ఏమంటారో తెలుసా? పెళ్ళయి ఒక బిడ్డ పుట్టాక, 2 పిల్లలు పుట్టాక, 3 పిల్లలు పుట్టాక మనకి ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది అని చెప్తారు. తప్పు. ఆ రోగం ఉండే వానితోనే 3 పిల్లల్ని కనుక్కున్నాం. మళ్ళీ ఇప్పుడు రోగం గుర్తొచ్చిందా? దాని అర్థం ఏమిటో తెలుసా? భర్తను తిరస్కరించే ప్రతి స్త్రీ ఒక వ్యభిచారమ్మా. భర్తని కాదు, భర్తలో లోపాలని మాట్లాడే ప్రతి స్త్రీ కూడా నిజంగా ఒక వ్యభిచారి. ఎందుకంటే తన మనసులో ఎవరినో ఉంచుకొని వీన్ని తిరస్కరిస్తూ ఉంటుంది. తప్పు తల్లి, ఈ మాట నేను మాట్లాడకూడదు. అయితే సమాజంలో, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో భక్తి అని చెప్పి మందిరాలకు వెళుతూ ప్రార్థనలు చేస్తూ ఇటువంటి తప్పుడు పనులు చాలా మంది చేస్తూ ఉంటారు. ఏదో అయ్యగారు అమ్మగారు ఈ చక్కటి కూడిక ఏర్పాటు చేసి అడుగుతున్నారు కాబట్టి నిజంగా ఒక తండ్రిగా చెప్తున్నాను, చచ్చేంత వరకు ఆ భర్త దగ్గరను ఉంటేనే మంచి గృహిణి. మంచి గృహిణి. పాత నిబంధన కాలంలో చూడండి, ఆ ఇస్సాకును పెళ్లి చేసుకున్నటువంటి రిబకా తల్లి ఆ ఎలియాజరు చెప్పిన మాటలు విని ఆయన పెళ్లి చేసుకోవటానికి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింది. ఆయన ఎట్లున్నాడో తెలీదు, నల్లోడా, ఎర్రోడా, పొడుగుటోడా, పొట్టోడా తెలియదు. ఆ వచ్చి, అదిగోనమ్మా నా యజమాని కుమారుడంటే ఒంటెను దిగి ఆమె ముసుగు వేసుకొని ఆయన్ను గౌరవించాదమ్మా. పాత నిబంధన కాలంలో అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మన పితరులంతా కూడా భార్యలుగా వాళ్ళు భర్తల్ని చాలా అంటి పెట్టుకొని ఉన్నారమ్మా. వాళ్ళు మనకు మార్గదర్శకులై ఉన్నారు. మనం లోకస్తులు కాదు. లోకం నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు కాబట్టి దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని, ఆ పద్ధతిని మనం పాటిస్తూ మహోన్నతుడైన దేవునికి మహిమ తెచ్చే రీతిగా మీ దాంపత్యాన్ని కాపాడుకోండి తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అయ్యా, ఇక్కడ మీరు చక్కటి సమాధానం చెప్పారయ్యా. అవును, భార్యకి భర్త శిరస్సు, అది దేవుని వాక్యం చెప్తున్న మాట అయ్యా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో భర్త వద్దన్నాడు, అటువైపు నుంచి ఈ అమ్మాయి తల్లి కూతురుకు ఫోన్ చేసి, అసలు ఆడికి చెప్పేది ఏంటే, నువ్వు వచ్చేసేయి అని కొంతమంది తల్లులు అల్లుని గురించి మాట్లాడేటప్పుడు వాడు వీడు అంటా ఉంటారయ్యా. అసలు ఆడికి చెప్పేది ఏంటి, వాడి పర్మిషన్ నీకెందుకు, నువ్వు వచ్చాయి, నేను చెప్పే కదా నువ్వు వచ్చాయి అంటారయ్యా. ఇట్లాంటి తల్లులకి మీరు చెప్పేటువంటి సలహా ఏంటయ్యా? సర్వసాధారణంగా కుటుంబాలలో ఎటువంటివి జరుగుతూ ఉంటాయి నాయన. అయ్యా, ఇప్పుడు ఒకసారి తన బిడ్డని ఇంకొకడికి దానం చేసి, భార్య అంటే బైబిల్లో ఒక మాట ఉంది, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అని ఉంది. అదే లోకరీతిగా కూడా కన్యాదానము అంటారు. ఒకసారి వివాహమైన తరువాత ఆడబిడ్డ తల్లిదండ్రులు భర్తకు ఆ కన్యను దానంగా ఇచ్చేశారు. ప్రపంచంలో ఎవడైనా దానం ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోడు. మీరు చూడండి, ఒక భిక్షగాడు రోడ్డెంబడి వెళ్ళి అయ్యా అంటాడు, వెంటనే జోబి వెతికితే చిల్లర లేదు, 100 రూపాయలు ఉంది, ఇచ్చేస్తారు. ఇచ్చేసి ముందుకెళ్ళి, ఒరే ఇలాగరా 100 ఇచ్చినానా, ఇచ్చేయి అంటే ఎంత దరిద్రంగా ఉంటారు. దరిద్రమే. కాబట్టి దానమే.
కాబట్టి కన్యాదానం అది. కాబట్టి ఒక కుటుంబము నుండి తల్లి తండ్రి వారికి ఉన్నటువంటి అన్నతమ్ముళ్ళు ఆ కుటుంబంలో ఉన్న పురుషుని ప్రేమించి ఈ ఆడబిడ్డని కన్యాదానంగా ఇచ్చారు. ఆ దానం ఇచ్చిన బిడ్డని ఏ పరిస్థితుల్లో తల్లి కానీ తండ్రి కానీ వెనక్కి తీసుకోకూడదు. ఆ విధంగా తీసుకుంటే దాని అంత నీచమైంది ప్రపంచంలో ఇంకొకటి లేదు. దయచేసి గమనించాలి. అది నష్టమైన, కష్టమైన, సావైన, బ్రతుకైన భర్తతోనే గడపాలి. ఆమెని ఏమంటారంటే గుణవతి గల భార్య అంటారు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాది. గుణవతి గల భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అంటారు. గుణం లేనిదే ఆ అమ్మింటితో సంబంధాలు పెట్టుకుంటాది. గుణం ఉండేది అమ్మ కాదు, అత్తతో సంబంధం పెట్టుకుంటాది. అత్తకు అణిగి మణిగి ఉంటాది. అత్తను తల్లిగా గౌరవిస్తాది. అంతేకాని గుణం చెడిందే మళ్ళా పుట్టింటితో సంబంధాలు పెట్టుకొని భర్తని యాతన పెడుతూ ఉంటాది. నాయన బైబిల్ ఆ రీతిగా చెప్తాది. లోక రీతిగా కూడా అదే సామెత చెప్తారు. అదే సంతోషం. మంచి కృతజ్ఞతలు. అయ్యా ఇంకో ప్రశ్న అయ్యా. నానా ఇప్పుడు భర్తకు తెలియకుండా భార్య డబ్బు విషయంలోనయ్యా ఎవరికైనా ఇచ్చేటప్పుడు గాని, పోనీ ఒకవేళ దైవజనులకు కానుకగా ఇచ్చేదైనా భర్తకు తెలియకుండా డబ్బు ఖర్చు పెట్టొచ్చా? మంచిది కొడుకు. ఆ సంపాదన భర్తది నాయన. కాబట్టి సంపాదించిన వానికి సంపాదన మీద హక్కు ఉంటుంది నాయన. భార్య అనేది రెండవ స్థానం. తాను ఏదైనా కావాలి అంటే సంపాదించిన వాని అనుమతితో తాను తీసుకోవాలి. ఓ చీర కొనాలి, ఏమండి ఒక చీర కావాలి, ఆయన ఆలోచిస్తాడు. ఆలోచించి తన భార్యకు ఏ ఖరీదుతో తాను కొనొచ్చో ఆయన నిర్ణయిస్తాడు. ఎందుకంటే సంపాదన ఆయనది కాబట్టి. రెండవది, భర్తకు తెలియకుండా భార్య ఏ పని చేయకూడదు, ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదు, ఆఖరికి సేవకులకు కూడా ఇవ్వకూడదు మా. ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా పోతే ఎవర్రా తీసింది అని అమ్మ అడుగుతాది. అమ్మ ఏదో పిండి వంటలు చేసి పెట్టి, రే నేను ఇక్కడ పిండి వంటలు పెట్టింటిని, ఎవర్రా తీసింది అని అంటే, అమ్మ వాడు, అమ్మ వీడు అంటే అమ్మ కర్ర తీసుకొని 4 కొడతాది. ఎందుకో తెలుసా? దొంగతనం నా బిడ్డ చేయకూడదు, ఈ అలవాటు వానికి ఉండకూడదు అని. ఇప్పుడు భార్య భర్తకు తెలియకుండా డబ్బులు పంపితే ఈమెను దొంగ అనాలనా, గజ దొంగ అనాలనా? అదే కొడుకు. అప్పుడు బిడ్డని నీవు తప్పు దొంగతనం చేశావని కొట్టావే, మరి నీ భర్త నిన్నేం చేయాలో చెప్పు. దయచేసి సిగ్గుమాలిన బ్రతుకు మనం బ్రతకూడదు. ఏది చేసినా విత్ పర్మిషన్, భర్త గారి అనుమతితోనే. ఏమండి ఇదిగో 10 రూపాయలు ఇవ్వండి, నేను ఫలానా దానికి ఖర్చు పెట్టుకోవాలి అని అడిగితే ఆయన చూసి 10 ఎందుకు అంటాడు. నేను ఫలానా దానికి, అది న్యాయమైనదైతే 100 ఇస్తాడు మా. న్యాయమైనదైతే లేదు. దొంగతనం చేస్తే వాడు పాపము ఏ బ్యాంకులో పెట్టుకోవాలని అర్థం కాక రాత్రి పగలు భయపడి చచ్చిపోతాడమ్మా. చాలా మంది భర్తల దగ్గర దొంగిలిస్తారమ్మా. వాడు కష్టపడి వచ్చి ప్యాంట్ ఆడు తగిలిచ్చేసి ముఖం గడికి వచ్చే లోపల కొట్టేసి దేవుణ్ణి స్తుతించుడి అని పాట పాడతా. వీడు భక్తిపరుడు భక్తిది నాకు వెళ్ళాం అనుకుంటాడు. ఏదో ఖర్చు పెట్టేటప్పుడు చూస్తే 500 తక్కువ వస్తాడు. వీడు బీపీ పెరిగిపోతుంది, ఎందుకు పెట్టినా పొరపాటమ్మా.
నీ కుటుంబంలో నీ భర్త రోగి అవ్వటానికి, నీ కుటుంబంలో నీవు దొంగగా అంటే అసహ్యమమ్మా. ఆ విధంగా చేయొద్దు. నీ కడుపును పుట్టిన బిడ్డ తిను పదార్థము తీసుకుంటేనే కొడతావే. నీ భర్త కష్టపడి ఎండనబడి గాలికి పోయి కష్టపడి తెచ్చిన ఆ డబ్బును దొంగిలిస్తే నిన్నేమనాలి? పిశాచ అనాలనా? గజ దొంగ అనాలనా? అటువంటి స్త్రీలు దొంగల ఇంట్లో ఉంటే సంసారం ఎట్లుంటుంది నాయన? నేను బాధతో చెప్తా ఉన్నాను. మారాలి దొంగలు మారాలి. ఇంకొకటి చెప్తా సన్నివేశం. ఈడు దొంగిలించి వాడిని అంటే అది మా పుట్టింటికి పోవాలని. ఇప్పుడెందుకే పుట్టింటికంటే పోవాలంతే అని అడ్డం తిరిగి మాట్లాడి వాడు వద్దన్నా బ్యాగ్ సర్దేసుకొని నువ్వు వద్దన్నా నేను పోతానని వాడి ముందే బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు. పాపం వాడు ఏమీ అనలేడు. పాపం బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయి ఆడ చీర జిగిమిగాలు చీర కొనుక్కుని వస్తాది. వీడు అంటాడు చీర ఆడిదేనని. మా నాయన కొనిచ్చినాడు అంటాడు. వాళ్ళ నాయన బీడీలకి వీని దగ్గర అడుక్కుంటాడు. వాళ్ళ నాయన కెపాసిటీ అల్లుడికి తెలుసు. మీ నాయన అంటాడు. మా నాయనే అంటుంది. ఇట్లా దొంగది ఈడు దొంగిలించి ఆడ చీర కొని మా నాయన కొన్నాడని వస్తాది. ఆ చీర ఎప్పుడైనా కారుకి ఎదురు పెడితే ఈ చీర అద్దాలు రిఫ్లెక్ట్ అయ్యి వాని కళ్ళు గడపకుండా యాక్సిడెంట్లు కూడా అయిపోతాయి. ఏమే తల్లి ఈ బ్రతుకులు. ఆడబిడ్డలకు ఒక తండ్రిగా నేను చెప్తున్నా, భర్త దగ్గర దొంగిలించద్దండి. మీ భర్త మంచోడు, ప్రేమగా అడగండి. 50 అడిగితే 20 అయినా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? వాని సామర్థ్యత అంతే. సామర్థ్యతని మించి అడగకూడదు. అందుకు పేతురు భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏమంటాడంటే జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు గనుక ఏమంటాడంటే మీ స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చేయండి అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, కుటుంబంలో జ్ఞానం చాలా అవసరం. దేవుడు అదే అడిగినాడు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి అని. అది అడగం మనము. డబ్బి ఇల్లు కట్టు, కారు కొనాలా, అప్పులు తెరిచి ఇవి అడుగుతాం. అందుకే పొరపాట్లు. అయితే ముఖ్యంగా ఆడబిడ్డలు భర్త దగ్గర దొంగిలించకూడదు. అది అమ్మగారు అడిగిన మాటకు జవాబు. అందరికీ ఉంది. ఇంకొక మాట అయ్యా, ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారయ్యా. సాఫ్ట్వేర్ రంగంలో భర్తల కంటే ఇంకెక్కువ జీతం తీసుకొస్తున్నారు. అటువంటిప్పుడు వాళ్ళ జీతంతో వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చయ్యా? ఎవ్వరమ్మా లేదు. భర్తే, భార్య. భర్తకు 30 రూపాయలు రాని, ఆడబిడ్డకు 100 రూపాయలు రాని. శిరస్సు ఆయనేమ్మా. 100 తీసుకొచ్చి భర్త చేతిలో పెట్టి ఏమైనా అవసరమైతే ఏమండి నాకు ఈ నెల ఈ అవసరం ఉంది తీసుకోమంటారా అని సౌమ్యంగా అడిగి ఆయన ఇస్తే తీసుకోవాలా. చాలా మంది గర్వంగా ప్రవర్తిస్తారు. నీకంటే శాలరీ నాకే ఎక్కువ, నువ్వేం చెప్పేది అని. సంసారం సర్వనాశనం అయిపోతుంది. డబ్బు గురించి భర్తని తృణీకరించే భార్యగా ఉండకూడదు. డబ్బు ఎంతో కాలం ఉండదు బిడ్డ. డబ్బు ఎంతో కాలం ఉండదు. డబ్బు నథింగ్ బట్ డెవిల్. అదొక దయ్యం. కాబట్టి డబ్బుతో బ్రతకలేవు, ప్రేమతో బ్రతుకుతావు. నీవు డబ్బును సంపాదిస్తావు, భర్త ప్రేమ పోగొట్టుకుంటే పిచ్చిదానా. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు? దయచేసి గమనించాలి. భర్తని గౌరవించాలి, భర్తను ప్రేమించాలి, భర్త కూడా ప్రేమించాలి. బైబిల్లో పౌలు గారు చెప్పారు, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని. నువ్వు 1000 రూపాయలు సంపాదించు, మీ భర్త 10 రూపాయలు సంపాదించని.
ఆ 1000 తీసుకొచ్చి భర్త చేతికి ఇచ్చి, ఏమండి నాకు ఈ నెల ఓ 10 రూపాయలు కావాలి అంటే ఆయన నిన్ను దేవుడుగా అనుకుంటాడు. నా భార్య ఒక దేవత, నా భార్య అంత మంచిది లేదంటాడు. మీ కుటుంబం ఎట్లుంటుందో తెలుసా? 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది, లేకపోతే ఎండిపోయిన చెట్లాగా ఉంటుంది. దయచేసి ఆలోచించండి. ప్రతి ఆడబిడ్డ తన సొంత భర్తకు లోబడాలి. డబ్బు విషయంలో, తాను చేసే పని విషయంలో, ప్రతి విషయంలో కూడా భర్తకు తెలిసే చెయ్యాలి. అప్పుడప్పుడు అమ్మగారు అడిగినారు, డబ్బులు పుట్టింటికి పంపచ్చు అని అడిగినారామా? అడిగినారు. సస్తే పంపకూడదు పుట్టింటికి పంపకూడదు, దైవ సేవకులకి పంపకూడదు. ఇప్పుడు ఈజీ వే ఒకటి ఉంది, గూగుల్ పే, ఫోన్ పే అని చెప్పి, మా అయ్యగారు ఒప్పుకోరు, మా ఇంటి ఆయన ఒప్పుకోరు అయ్యగారు, నేను దాసి నీకు ఇచ్చినానని. దొంగదానా, నీ డబ్బులు దేవునికి అవసరమా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దయచేసి భర్తకు తెలియకుండా చిన్ని పైసా కూడా నాకు కూడా ఇవ్వద్దు, మా అయ్యగారికి కూడా ఇవ్వద్దు, మా అమ్మగారికి ఇవ్వద్దు. అది బైబిల్ పద్ధతి కాదు. నువ్వు దొంగతనం చేసి మాకిస్తే మేమేమో ఆశీర్వదిస్తాం. ఆ ఆశీర్వాదం నీకు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ అట్లా చేయకూడదు. నేను ప్రేమతో చెప్తున్నాం మీకు, ప్రేమతో, అనుభవంతో, ఒక తండ్రిగా, ఒక దైవ సేవకులుగా మీకు చెప్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకోనండి. ఆమేన్.